నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒక 2, 3 రోజులుగా చూస్తున్నాం. అయోధ్య రామ మందిరంలో స్కామ్ జరుగుతుందని వింటున్నాం. అలాగే దీనిపైన సిట్ విచారణ కూడా జరుగుతుంది. ఈరోజు సిట్ ప్రాథమిక రిపోర్ట్ కూడా అందించింది. సో, అసలు ఆ ప్రాథమిక రిపోర్ట్‌లో ఏముంది? అసలు ఇంత స్కామ్ జరుగుతున్నా అక్కడున్న సిబ్బంది ఏం చేస్తుంది? ఇలాంటి కొన్ని వివరాలు మనకు తెలియజేయడానికి దుర్గ శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే రామ మందిర స్కామ్ గురించి సిట్ ప్రాథమిక రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో, అయితే ఆ ప్రాథమిక రిపోర్ట్‌లో ఏముంది? అంటే మొత్తం సుమారుగా ఒక 8 మందైతే దీంట్లో స్కామ్‌కి పాల్పడ్డారు అన్నట్లుగా కొంతమందిని అరెస్ట్ చేశారు. 8 మందిని అరెస్ట్ చేశారు. ఇది ఎలా జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు మనకి అక్కడ కెమెరాలుంటాయి కదా! ఆ కెమెరాలకి సీసీ కెమెరాలకి అడ్డంగా నిలబడి ఒకళ్ళేమో అక్కడున్న నగదుని మాయం చేసే కార్యక్రమం. లేదంటే బ్యాంక్‌కెళ్ళేటప్పుడు లెక్కకి ఒక 100 కట్టలు పెట్టారనుకోండి. దాంతో పాటు వేరేగా కొన్ని కట్టలని దాంట్లో జొప్పించేసి పంపించేయడం. అది కొంత బయటికెళ్ళిన తర్వాత ఏవైతే బ్యాంక్‌కెళ్ళే లోపే ఈ మిగతా కట్టలేవైతే వీళ్ళు ఎక్స్‌ట్రాగా పెట్టారో అలాంటి కట్టలన్నిటిని కూడా పక్కకి తప్పించడం. ఇట్లాంటివన్నీ చేశారనేది వార్తలొస్తున్నాయి. ఇవి కాకుండా నగలు మాయమైనాయని వార్తలొస్తున్నాయి. అలాగే వెండి ఇటుకలు, వెండి కిలోలు, 2 కిలోలు ఉండే వెండి ఇటుకలు మాయమైనాయంటారు. బంగారం మాయమైందంటారు. ఒకటి కాదు. ఏది అవకాశం దొరికితే అదల్లా మాయం చేశారని చెప్తున్నారు. సో, ఇదంతా కూడా ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే అంశాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే 500 సంవత్సరాల పాటు పోరాడి తెచ్చుకున్న దేవాలయంలో ఈ విధంగా పందికొక్కుల్లాగా కొంతమంది దూరిపోయి ఇలా తినేస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత. ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు కూడా తను రూ. 1, రూ. 2, రూ. 5 ఎంత ఇవ్వగలిగితే అంత రామ మందిరానికి నా జీవితంలో ఇవ్వడం అనేది రూపాయి ఇవ్వడం అనేది అదృష్టం అని చెప్పి భావించి ప్రతి ఇంటి నుంచి కూడా డబ్బులు పంపించారు. అట్లాంటి డబ్బుని వీళ్ళు ఇలా పందికొక్కుల్లాగా తినేస్తున్నారు అనేది ఈరోజు చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. చిన్న విషయం కాదు ఇది. అసలు ఒక రకంగా మాట్లాడాలంటే దీంట్లో అసలు ఎవరెవరున్నారు, పెద్దవాళ్ళు ఎవరెవరున్నారు అనేది బయటకొస్తే ప్రభుత్వాలే తారుమారైపోయే పరిస్థితులుంటాయి. అది రాష్ట్రంలో అయినా సరే, కేంద్రంలో అయినా సరే. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయినా సరే, కేంద్రంలో అయినా సరే, ఇది చాలా సెంటిమెంట్ ఇష్యూ కాబట్టి మనం నమ్ముకున్న వాళ్ళే మనల్ని ఇలా మోసం చేశారా? మన రాముడికి ఇంత దారుణంగా వీళ్ళు అపకారం తలపెట్టారా? జై శ్రీరామ్ నినాదం మాటున వెన్నుపోటు పొడిచారా అనేది ఇప్పుడు హిందువులందరూ కూడా చాలా బాధపడుతున్న అంశం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి గాని, రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న యోగి సర్కార్‌కి గాని ఇది ఏమాత్రం మంచిది కాదు. సో, అలాగే చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు 40 రోజుల్లో 70 చోరీలు జరిగాయి. సో, దీనికి అక్కడున్న సిబ్బంది మరి ఎందుకు కట్టుదిట్టం చేయలేకపోయిండ్రు భద్రతలను? వ్యవస్థ అండి. సరైన వ్యవస్థ లేదు. ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద దేవాలయాలకి వ్యవస్థ అనేది చాలా కట్టుదిట్టంగా ఉండాలి. మామూలు చిన్న చిన్న దేవాలయాల్లోనే ఒక రూమ్‌లో ఈ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. అక్కడ సీసీ కెమెరాలుంటాయి. అలాంటిది ఇంత పెద్ద దేవాలయం లక్షలాది మంది రోజు దాదాపు 1,00,000 మంది పైగా వస్తున్న దేవాలయం. అంటే రోజు ఒక్కొక్క భక్తుడు ఎంతెంత ఇస్తే ఎంత డబ్బులొస్తాయనేది ఆలోచించాలి. అలాంటి పరిస్థితులు ఉన్న దేవాలయంలో ఎంత కట్టుదిట్టమైన వ్యవస్థ ఉండాలి. ఆ కట్టుదిట్టమైన వ్యవస్థని ఏర్పాటు చేయడంలో రామ జన్మభూమి ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది. క్లియర్‌గా కనబడుతోంది. వీళ్ళు కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం లాంటిది వచ్చి అధ్యయనం చేసి ఇక్కడ పరకామణిలో ఏ విధంగా జరుగుతుందో పరకామణిలో కూడా ఏదో 1, 2 సంఘటనలు జరిగినాయి. అవును. కానీ రోజువారీగా అలాంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు. కాబట్టి అంత కట్టుదిట్టమైన వ్యవస్థ ఉన్న టీటీడీ లాంటి దాన్ని అబ్జర్వ్ చేసి ఆ వ్యవస్థని గనక అక్కడ కూడా అప్లై చేసుంటే గనక బాగుండేది. కానీ ఇది ప్రభుత్వంతో సంబంధం లేకుండా నడుస్తున్న ట్రస్ట్ అది. ప్రభుత్వం ఆజమాయిషీ ఎక్కడా కనిపించదు మనకి. ఇలాంటివి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకుంటుంది తప్ప రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్రభుత్వం జోక్యం లేనప్పుడు ఆ ట్రస్ట్ అన్నా కూడా కనీసం ఇలాంటి వాటిని అధ్యయనం చేసి అలాంటి వ్యవస్థ మంచి పటిష్టమైన వ్యవస్థని ఏర్పాటు చేసుంటే బాగుండేది. కానీ అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వడం మాత్రమే కాకుండా ఫెయిల్ అయ్యారా?
కావాలని అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. సో, ఎందుకంటే ఇక్కడ అందులో పెద్ద పెద్ద వాళ్ళుగా ఉన్న వాళ్ళ పేర్లే ఇప్పుడు వినిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరంలో విరాళాల గురించి ఇప్పుడేంటంటే ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజకీయ రంగు ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అయోధ్య రామాలయం అనేది ఇది ఒక దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం. కేవలం హిందువులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఈ దేశంలో జరిగిన ఒక తప్పుని 500 సంవత్సరాల పాటు ఇక్కడున్న సంస్కృతి, మెజారిటీ సంస్కృతి అనుసరించే వాళ్ళు పోరాటం చేసుకొని, అది కూడా కోర్టు ద్వారా పోరాటం చేసి సాధించుకున్న దేవాలయం. సో దీంట్లో ఏం జరిగినా కూడా ఖచ్చితంగా రాజకీయంగా ప్రభావం చూపిస్తుంది. అది కాకుండా స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఆయనే ప్రారంభోత్సవం చేశారు. అందులో ముఖ్యంగా మరి ఆయనే దగ్గరుండి మరి ఈ ట్రస్ట్‌లో మెంబర్లందరినీ చాలా మందిని బాగా తెలిసిన వాళ్ళని ఆయన నియమించారని అంటారు. వాస్తవం ఏంటనేది మనకి తెలీదు. వీళ్ళందరూ చూస్తేనేమో పేర్లు వస్తున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. గతంలో రామ మందిరం కోసం పోరాటం చేసిన వాళ్ళలో ఉన్నారు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇప్పుడు డబ్బులు దోచేసుకున్నారు అని చెప్పుకున్న వాళ్ళలో ఆ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సంపత్ రాయ్ ఆయన చిన్న విషయం కాదు. ఆయన ట్రస్ట్‌కి సెక్రటరీగా ఉన్నాడు. జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన. ఆయన పేరే వచ్చింది. ఆయన మొదట్లో ఏం చెప్పాడు, అసలు ఇక్కడ అలాంటివన్నీ ఏం జరగలేదని చెప్పాడు. ఈరోజు అదే సంపత్ రాయ్‌కి సంబంధించిన కారు డ్రైవర్‌ని అరెస్ట్ చేశారంటే ఏంటి అర్థం? అంటే ఎవరి హ్యాండ్ ఉందనేది అర్థం. ఆయన కాకుండా ట్రస్ట్ సభ్యుడు ఒకాయన మిశ్రా అని ఆయన్ని ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేశాడు. సంపత్ రాయ్ రాజీనామా చేశారు. మళ్ళీ దీని మీద కంప్లెయింట్ చేసింది ఎవరు? స్వయంగా కృష్ణమోహన్ అని చెప్పి మళ్ళీ ఇదే ట్రస్ట్‌లో ఉన్న సభ్యుడు. అంటే ఈ సభ్యుల్లోనే అసలు ఏమన్నా ఇదంతా కూడా ఎప్పటినుంచో జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది 40 రోజుల్లో 70 దొంగతనాలు మీరు చెప్పింది నేను గత 40 రోజుల నుంచి చెప్తున్నారు. మరి అసలు అంతకుముందు నుంచి ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది? అది ఇంకా బయటపడలేదసలు. సంవత్సరం నుంచి కంటిన్యూస్‌గా ఇది జరుగుతూనే ఉండుంటుంది. హ్మ్. హ్మ్. అట్లాంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ఏమన్నా వాటాల్లో తేడాలొచ్చి ఇదంతా బయటపడిందా? ఎట్లా అసలు ఇది బయటకొచ్చింది అనేది ఒకటి. రెండోది ఈ వెనకున్న సంస్థలు గాని, ఈ వ్యక్తులు వెనకున్న సంస్థలు గాని, రాజకీయ నాయకులు గాని ఎవరున్నారు? ఈ సంపత్ రాయ్ అనే ఆయన వెనకాల ఇంకేదైనా వేరే సంస్థ ఉందా? ఈయన గతంలో ఏ సంస్థ తరపున ఉన్నాడు? ఈ సంస్థలో ఏమన్నా ఎవరు వీళ్ళని నియమించారు? అక్కడ అంత మంచి కీలకమైన పొజిషన్‌లో వీళ్ళని నియమించిన వాళ్ళెవరు? ఎందుకంటే వీళ్ళ కాండక్ట్ ఏంటనేది చూసి కదా అక్కడ నియమించాలి. ఇలాంటి దొంగలందరినీ నియమించారంటే ప్రీ ప్లాన్డ్‌గా ఏమన్నా చేశారా? ఇలాంటి అనుమానాలొస్తున్నాయి. ఇందులో రాజకీయ జోక్యం ఉందా? అవును. రాజకీయ జోక్యం ఉంటే ఏ పార్టీల రాజకీయ జోక్యం ఉంది? ఇవన్నీ కూడా అనుమానాలొస్తాయి. హ్మ్. ఇప్పుడు అక్కడ లోకల్‌గా అక్కడ అఖిలేష్ యాదవ్ అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన చాలా సీరియస్‌గా రెస్పాండ్ అవుతున్నాడు దీని మీద. అవుతారు. ఖచ్చితంగా అవుతారు. అవయ్యా నిన్నటిదాకా ఏం మాట్లాడినా జై శ్రీరామ్ అని చెప్పి నోరు మూయించారు. ఈరోజు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూనే మీరు సీసీ కెమెరాలకు అడ్డం పడి దొంగతనాలు చేశారు. ఎవరికి కనపడకుండా అడ్డంగా నిలబడి. అంటే ఇప్పుడు ఎవరికి తలవంపులిది? ఎవరైతే ఈ రామ మందిరాన్ని నిర్మించారో వాళ్ళకి, ట్రస్ట్‌కి, మొత్తం భారతీయ జనతా పార్టీకి కూడా ఇది ఈ మధ్యన ఖచ్చితంగా అంటుతుంది. ఎంత పార్టీ లేదన్నా, ఎంత ప్రభుత్వం లేదన్నా కూడా మీ ఆధ్వర్యంలోనే కదా ఇదంతా నడుస్తున్నది అని అంటారు. కాబట్టి అందరికీ ఈ మధ్యలో అంటుతుంది కాబట్టి చాలా సీరియస్‌గా దీని మీద ఎంక్వైరీ చేసి త్వరలోనే యూపీలో ఎలక్షన్‌లు రాబోతున్నాయి. అలాంటి సందర్భంలో ఇక్కడ ఏదైనా చాలా పెద్ద ఎత్తున జరిగిందని లేకపోతే పెద్ద పెద్ద పేర్లు వచ్చి బయటికి గనక వచ్చినాయనుకోండి, ఇబ్బంది అవుతున్న డౌట్ వస్తుంది కదా! ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఏమన్నా కొంతమంది పేర్లు తొక్కేసే ప్రయత్నం ఈ సిట్ ఏమన్నా చేస్తుందన్న డౌట్‌లొస్తాయి కదా! మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇది స్థానిక గవర్నమెంట్, యూపీ గవర్నమెంటే సిట్ కాకుండా సీబీఐ ద్వారా అన్నా దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. లేదంటే గనక సుప్రీం కోర్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చెప్తే అది సీబీఐయా లేకపోతే వాళ్ళకి సెపరేట్ ఒక సిట్‌ని కాన్స్టిట్యూట్ చేస్తారా? ఒక సుప్రీం కోర్ట్ ఆధ్వర్యంలో ఒక సిట్‌ని ఏర్పాటు చేసి దాని ద్వారా గనక ఇది చేస్తే గనక ప్రజలలో కొంత నమ్మకం వస్తుంది తప్ప, లేదంటే యోగి సర్కారు ఎంత బాగా పనిచేసినా కూడా ఈ విషయంలో ఎన్నో కొన్ని అనుమానాలనేవి మిగిలిపోతాయి.